12 వచనాలు ఉన్నాయి. 12వ కీర్తన, 26వ కీర్తన. యేసు రక్తం జయం, దేవునికి స్తోత్రం. యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయించి ఉన్నాను. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవము చేర్చకుము. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి సమాజములలో యెహోవాను స్తుతించదను. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. కూర్చుందామండి, కూర్చుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 26వ కీర్తన. ఇది దావీదు గారు రాసిన కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన. అయితే ఇది ఎప్పుడు రాశారు ఏంటి అనేది ఒక నిర్దిష్టమైన ఉద్దేశం అయితే లేదు, కానీ 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి ఎప్పుడు రాశారు అంటే ఆయన విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన ఏ తప్పు చేయకుండా నిందలు అనుభవించి అరణ్యంలో పరిగెడుతున్నప్పుడు దావీదు గారు రాసిన కీర్తన. ఆయన అంటాడు మొదటి వచనంలో, యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఎంత ధైర్యం అండి ఆయనకి. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో చెప్తున్న మాట, నాకు తీర్పు తీర్చు ప్రభువా. ఆయన ఏ తప్పు చేయకపోయినా కానీ అరణ్యంలో పరిగెడుతున్నప్పుడు, సౌలు గారు ఆయన తరుముతున్నప్పుడు ఆయన దేవునితో విన్నవించుకున్న విన్నపము, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అందుకనే బైబిల్ గ్రంథంలో విమోచన, నమ్మకం ఈ 2 రైలు పట్టాలు లాంటి. ఆయన మనం విమోచిస్తూ ఉంటాడు, మనం ఆయన నమ్మాలి. నువ్వు ఎంత నమ్ముతావో దేవుడు అంత గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటారు. మొదటి 2 వచనాలు అది దేవుని దగ్గర ఒప్పుకోలుగా కనపడుతుంది. 2వ వచనం చదువుదాం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నన్ను పరిశీలించు ప్రభువా, నన్ను పరీక్షించు. మనమైతే ఈ మాట దేవుడి దగ్గర చెప్పగలమా? దేవుడి దగ్గరే కాదు, మనుషుల దగ్గర కూడా చెప్పలేము మనం. ఏమండి మీ నాలో తప్పేమన్నదో మీరేం చెప్పగలరా? లోపల ఉండే అన్ని తప్పులే. తప్పులెన్ను వారట తమ తప్పులు ఎరుగరు. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అది అనకూడదని నేను అనలేదు. అదే వివేచన. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. ఎదుటోళ్ళ తప్పులే ఎంచుతూ ఉంటారు తప్ప మనం ఏం తప్పు చేశామో ఏం తప్పు చేయలేదో మనకు మాత్రం తెలియదు. అది మరి ఎందుకు అంత దౌర్భాగ్యమో మనకు అర్థం అవుతుంది. కానీ జంతువులు అయితే అలా కాదు. దాడి తప్పులే తెలుసుకుని ఒకవేళ కుక్క వచ్చి దొంగతనం చేసినా కూడా మనం కరపట్టుకోగానే అది పరిగెడుతుంది. దాని తప్పేంటో దానికి తెలుస్తుంది. కానీ మనుషులకు మాత్రం మనుషులు చేస్తున్న తప్పులు తెలియదు. దావీదు ఏం చేస్తాడంటే ఇక్కడ, నేను యథార్థవంతుడిగా ఉన్నాను, నన్ను తీర్పు తీర్చు ప్రభువా, ఏ ఇబ్బంది లేకుండా ఏ సందేహం లేకుండా నీ మీద నేను నమ్మకాన్ని పెట్టుకున్నాను. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయాన్ని పరిశోధించు. ఈ మాట కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే చెప్పారు, పాత నిబంధనలో దావీదు గారు ఒక్కరే చెప్పారు. అంటే వీరిద్దరూ చూడండి ఎంతగా దేవుని యందు అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారు, దేవుడిని ఎంతగా ఆరాధించారు. యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలరా? అందుకు తగ్గట్టుగానే ఈ వాక్యం కూడా, నా అంతరింద్రియములలో నా హృదయములలో ఏమైనా పాపం ఉందా? అది భక్తుడు చెప్తున్న మాట. అలాగని చెప్పి తప్పు చేయలేదా, పాపం చేయలేదా?
అందరికంటే ఎక్కువగా చేశాడు. చేయాల్సింది ఒకే ఒక్క పాపం చేశాడు, అంతే. భయంకరం అయిపోయింది. అయినా కానీ ఆయన దగ్గర ఉన్న గుణము మన దగ్గర లేనిది ఏంటంటే, మన తప్పుల్ని మనం సమర్థించుకుంటా ఉంటాం. ఈయన తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఈయన పశ్చాత్తాపడ్డాడు. మనమైతే పశ్చాత్తాపడం. ఎప్పుడు పశ్చాత్తాపము, ఎప్పుడు కన్నీరు వస్తుందంటే, ఏదైనా ఇబ్బంది మన దగ్గరికి వస్తుందని కనుచూపు మేరలో కనపడితే చాలు, ఇక్కడ కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది. దేవుడి పాదాలు తడిపేద్దామని బకెట్లు నీళ్ళు వస్తాయి. అంతేగాని పాపం చేసినప్పుడు, ప్రభువా నేను ఈ పాపం చేశాను నాయన, నా పాపాన్ని క్షమించు, దేవ నా దౌర్భాగ్యాన్ని క్షమించు, లేకపోతే రకరకాల మాటలను క్షమించని మాత్రం ఒక్కరు చెప్పరు. దావీదు గారు ఎందుకు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, హృదయానుసారుడైన మనుషుడు వచ్చాడంటే తప్పు చేశాడు. కానీ కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు ఏ పాపము ఎరుగని గొప్ప దేవుడు. ఆయన అంటాడు, నాలో ఏమైనా పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? 3వ వచనం చదువుదాం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ ఎల్లప్పుడూ మన కనుల ఎదుట ఉండాలి. అక్కడ ఉన్న మాట ఏంటంటే 3వ వచనంలో మాట, నీ కృప నా కన్నుల ఎదుట. మనమే ఉంచుకుంటున్నాం మన కన్నుల ఎదుట? మనమే ఉంచుకుంటాం. మనకు కావాల్సిన ఆస్తులు అంతస్తులు అవి ఉంచుకుంటాం, లేకపోతే ఎదుటివారి గురించి ఉంచుకుంటాం. వాళ్ళలాగా ఎందుకు అవ్వట్లేదని తాపత్రయపడతాం, లేకపోతే వాళ్ళు ఎందుకు తప్పులు చేస్తున్నారు, వాళ్ళ దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు, ఇవన్నీ పెట్టుకుంటాం. పిచ్చి పిచ్చిదంతా మన హృదయంలో ఉంటుంది. కానీ దావీదు గారు అంటారు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. ఎందుకనంటే జీవము కంటే ఉత్తమమైనది నీ కృప. నీ కృప, ఆ ప్రేమ. మన భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిపాలన చేశారు. చేసిన తరువాత వాళ్ళు లొంగ తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులోనూ గిరిజనులను లొంగ తీసుకోవడానికి ఇంకా భయంకరమైన ప్రయత్నాలు చేశారు. అందరూ లోబడే వాళ్ళు, కానీ గిరిజనులు మాత్రం అంత తొందరగా లోబడరు. ఇప్పటికీ కూడా కొండ తిక్క కోతి తిక్క అంటారు. కొండవారికి వచ్చిన తిక్క అంట, కోతికి ఎంత తిక్క వస్తే అంత తిక్కలాగా ఉంటుందట. వారు అంత తొందరగా కొండలు దిగరు, తిక్క దిగదు వాళ్ళకి. అయితే చాలా రకాల ప్రయత్నాలు, అంతకంటే భయంకరమైన నీచమైన క్రూరమైన పనులు ఆ సైన్యాధిపతులు కూడా చేశారు. కానీ వాళ్ళు ఏం మాట వినలేదు. అయితే ఆ సైన్యాధ్యక్షుడు సర్ జాన్ అన్న ఆయన రక్షణ సైన్యం అని, సాల్వేషన్ ఆర్మీ అని ఒక క్రిస్టియన్ సంస్థ ఆ రోజుల్లో భయంకరమైన ఫేమస్, విపరీతమైన ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా ఉంది రక్షణ సైన్యం. వాళ్ళకు డ్రెస్ కోడ్ అవన్నీ ఉంటాయి, వారు సైన్యంలాగే ఉంటారు. విలియం బూత్ గారు దాన్ని స్థాపించింది. విలియం బూత్ అన్న ఆయన, ఇంగ్లాండ్ ఆయన దగ్గరికి వెళ్ళి, విలియం బూత్ ఇలాగా ఏ విధంగా వాళ్ళని లైన్లోకి తీసుకొద్దామన్నా, మన మాట వినేటట్టు చేద్దామన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏంటి పరిష్కారం అని అంటే ఆయన చెప్పాడట, కొంతమందిని నువ్వెన్ని చేసినా కానీ వారు మాట వినరు, ఒక ప్రేమ ద్వారానే మనం వాళ్ళని జయించగలం అని అంటే, సరే ఆ వింగ్ అంతా, లేకపోతే ఆ విభాగం అంతా, ఆ కొండ జాతి వారిని, గిరిజనులు నీ చేతికి అప్పగిస్తాను, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి అని అంటే, వాళ్ళ పాస్టర్స్ అందరినీ తీసుకుని భారతదేశం వచ్చారు. వారికి కొన్ని విలేజెస్ అప్పచెప్పితే వీళ్ళు ప్రేమగా వారితో మాట్లాడడం, వారికి ఏదైనా వ్యాధి వస్తే వీరు మందులు ఇవ్వడం, వారికి ఏదైనా దెబ్బలు తగిలితే వీళ్ళు కట్లు కట్టడం, వారికి ఏదైనా కుష్ఠరోగం వస్తే వీళ్ళే వెళ్ళి శుభ్రం చేయటం, ఇవన్నీ ప్రేమగా చేసి ఆఖరికి ఊర్లు మారిపోయినాయి. దేన్ని బట్టి? ప్రేమను బట్టి. అప్పుడు సర్ జాన్ అన్నాడట, ప్రేమకు మించింది వేరొకటి లేదు, ఆ ప్రేమ యేసుక్రీస్తునందే కలదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ దావీదు గారు అంటారు, నీ కృప, నీ ప్రేమ నా కన్నుల ఎదుట నేను ఉంచుకొని ఉన్నాను. మన కళ్ళు కనపట్లేదు, కళ్ళద్దాలు పెట్టుకున్నాం, అప్పుడు ఆ అక్షరాలు ఎలా కనపడతాయి? స్పష్టంగా కనపడతాయి. ఏమండి, కళ్ళద్దాలు పెట్టుకున్నంత వరకు ఎలా కనపడతాయి? మసగ్గా అలికేసినట్టుగా కనపడతాయి. 1 రొయ్యలు 2 రొయ్యల్లా కనపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే కళ్ళద్దాలు పెట్టుకున్నాం ఒకటిలా కనపడద్దు అనమాట. అలాగే ప్రేమ అనే కళ్ళద్దం కనుక మనం పెట్టుకుంటే మనుషులందరూ ఎలా కనపడతారు? మనకి ప్రేమగానే కనపడతారు. హల్లెలూయా. ప్రేమ, కృప అనేది ఆ కళ్ళద్దాల్లో 2 అద్దాల్లాగా చూసుకుంటే, ఒక దాంట్లోంచి ప్రేమతో, ఒక దాంట్లోంచి కృపతో. ఒక ప్రేమతో చూసారే వీరి అవసరతలో ఉన్నారని, ఇంకో కంటితో దేవుడు కృపను ఒలికిస్తారు ఆయన. అదే చెప్తున్నాడు దావీదు గారు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి. మనం ఎప్పుడైతే దేవుని కృప మన దగ్గర ఉంటుందో సత్యముని అనుసరించి నడుస్తాం. సత్యం అనగా ఏమి? యేసు ప్రభువే.
ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయాలు అంటారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎప్పుడైతే కృపను మన కన్నులు ఎదుటి పెట్టుకున్నామో యేసయ్యను అనుసరించి మనం నడుస్తాం. తరువాత ఎప్పుడైతే యేసయ్యను అనుసరించి మనం నడుస్తామో ఈ 4వ వచనం 5వ వచనం మనం చేయగలం. మొదటిది, పనికి మాలిన వారితో సాంగత్యము అంటే ఫ్రెండ్షిప్ ఎవరితో చేయడంటే పనికి మాలిన వాడు. అరే నువ్వు పనికి మాలినోడురా, ఎన్నిసార్లు తిట్టారో మా అమ్మ నాన్న నన్ను. పనికి రానివాడు అంటే ఉపయోగం లేని వాడవురా. అందరిలో ఉంటాయండి ఈ మాటలు. పనికి మాలినోడు, వాళ్ళతో సాంగత్యము, యూజ్లెస్తో సాంగత్యము చెయ్యడు. తర్వాత వేషధారులతో పొందు. వేషధారులతో అంటే లోపల ఒకటి బయట ఒకటి. వీళ్ళతో చాలా డేంజర్. ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము. ఈ చెప్పలేమనే మాట నాకు కూడా వచ్చేస్తుంది. ఏమండి చెప్పలేము. ఎప్పుడు ఈ వేషధారులు ఎలా పైకి ఎలా కనపడతారు, సినిమా యాక్టర్ లాగా డ్రెస్సింగ్ చేసుకుంటారు, లోపల వాళ్ళ మేకప్ పోయిన దానికి ఎలా ఉంటారు, కోతుల కంటే అసహ్యంగా ఉంటారు కదా. అవునా కదండి. వీళ్ళ మాటలు కూడా అంతే. పెదవులతో పలావ్ చేసేస్తారు వీళ్ళు. నీకు ఎందుకు, నేను పెట్టేస్తాను కదా, నేను చూసేస్తాను కదా. ఆ పెదవులు మాటలేని మనం మోసపోయి 2 రోజుల నుంచి అన్నం మానేసి ఆ రోజు పలావ్ పెట్టేస్తారు కదా వెళ్తే అక్కడ కనీసం ఏముండదు, ఆ మనిషి కూడా ఉండరు. వెన్నుపోటుదారులు ఒక రకంగా చెప్పాలంటే. వేషధారులతో పొందు చేయను. తర్వాత దుష్టుల సంఘము నాకు అసహ్యము. ఎవరండి దుష్టులు? ఆజ్ఞను అతిక్రమించువారు, దేవుని యొక్క మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయకపోవుటయే పాపము. మేలైంది, ఒకరికి మేలైంది నేను చేయకుండా నేను దాటిపోతున్నాను అనుకోండి, నేను దుష్టుడి కింద లెక్క అంతే. ఒకవేళ మేలైనది ఆడు చేయలేదు కాబట్టి దుష్టుడిగా ఎంచడానికి అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో కూడా మనం కనీసం ఎస్ఎస్ చేసుకోలేకపోతున్నామంటే దుష్టుడి కింద లెక్క. అక్కడ అంటాడు దావీదు గారు, దుష్టుల సంఘము నాకు అసహ్యం. నువ్వు ఏం చేసినా కానీ వాళ్ళు తప్పే చెప్తారు దుష్టుడు అన్నవాడు. అందుకే 1వ కీర్తన ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున. ఎందుకని? ఆ దుష్టుడు ఎప్పుడు మన మార్గాన్ని తప్పిద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరైన మార్గంలో తీసుకొద్దామని ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయడు. మంచి సమరయుడు ఆ దారిని వెళ్ళిపోతుంటే అంతకంటే ముందు 2 వెళ్ళారు. ఎవరు వారు? యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. వెళ్ళి కాపాడాలి కదా ఆ పడిపోయిన వాడిని. యెరూషలేము నుండి ఎరుకోకు వస్తున్న అతన్ని, దొంగల చేతిలో చిక్కిన అతన్ని కాపాడాలి కదా. వీళ్ళు కాపాడలేదు. చర్చికి టైం అయిపోతుందని వెళ్ళిపోయారు. ఉత్తమైన దాన్ని వెతకలేదు, పనికిరాని దాన్ని వెతికారు. కానీ మంచి సమరయుడు ఏం చేశాడు? ఆ పడిపోయినడు దొంగవనే దోచుకునేవడం అని ముందు తీసుకొచ్చి కట్లు కట్టాడు, పూటకుళ్ళ వారి ఇంట్లో పెట్టాడు. మొదటిది పనికి మాలిన వారితో. పనికి మాలిన వారంటే యూజ్లెస్ పీపుల్. వేషధారులు అంటే హిపోక్రసీ, ఒకరిని లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్తూ ఉంటారు. దుష్టుల సంఘం, ఇక్కడ గురించి చెప్పాల్సి, భక్తిహీనులతో సాంగత్యము. నీకు భక్తి కలిగిన వాళ్ళతో సాంగత్యం చేస్తే, జ్ఞానవంతులతో సాంగత్యం చేస్తే, వాక్యంతో సాంగత్యం చేస్తే, వృద్ధులను మించిన జ్ఞానము నాకు కలిగినది అని 119వ కీర్తనలో దావీదు గారు అంటారు. నువ్వు వాక్యంతో సహవాసం చేయకుండా టీవీలతో సీరియల్తో సహవాసం చేస్తున్నావు అనుకో, ఏమండి ఆ టీవీల్లో ఉన్న బుద్ధులే మనకే వస్తాయి. వాక్యంతో సహవాసం చేసినప్పుడు ఏమొస్తాయి? జ్ఞానం వస్తుంది. పైనుండి వచ్చి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాయి. మనం ఎప్పుడైతే వాక్యం యందు సహవాసం చేస్తూ ఉంటామో బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క బాధల్లో ఉన్నట్టున్నారు. బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. తర్వాత ఏముందండి వాక్యంలో? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. మరి చెప్పరే అంటే 4-5 సార్లు అడిగితే అప్పుడు చెప్పించుకుందాం. నాకు బాధ. సర్వ సంపదలు కావాలన్నా దేవుడి దగ్గరికే వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా సహాయనైనా నీవే శరణు అని అనాలి. టీవీలు శరణు వచ్చామనుకోండి మధ్యలో ఆగిపోద్ది అంతే, చిలక ఎటెగిరిపోద్దో తెలీదు. 6వ వచనం, నిర్దోషినని నా చేతులు. ఏమండి ధైర్యం మనకు ఉందా? ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి దావీదు గారు. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచాను. మనం ఉంచము. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఒకవేళ ఆయన మనల్ని పరిశీలించడం మొదలు పెడితే మొదటి టెస్ట్లోనే ఫెయిల్ మనము. తర్వాత మన సాంగత్యం ఎవరితో ఉంటుంది? పనికి మాలిన వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళే ఖాళీగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఏ పని పాట ఉండదు. ఇక పనికి మాలిన వాళ్ళు అంటే యూజ్లెస్. ఇంకా వాళ్ళు ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. మొన్న వీళ్ళ ఫ్రెండ్ గారు, అమ్మ మీరు ఏ ఉద్యోగం చేస్తారంటే ఎయిర్ ఫోర్స్ సార్.
అని అన్నాడు శాస్త్రి అన్న ఆయన. ఎయిర్ ఫోర్స్ అంటే ఇంకేం తిరగడం అటు ఇటు. ఏమంటే తర్వాత వేషధారులతో పొందు చెయ్యను, దుష్టుల సంఘము నాకు అసహ్యం. ఇవేవి మన దగ్గర ఉండవు. మన ప్రవర్తన బట్టే మనం చెప్పేయచ్చు మన పాపం ఎంతవరకు పరిశీలనకు నిలబడతాము. మన ఫ్రెండ్స్ చూజ్ చేసుకోవడమా ఏంటిది, ఏమంటారు ఇంగ్లీష్ మాట? మనకి ఇంగ్లీష్ కొద్దిగా నాలుగు తిరగదు కదా. మన ఫ్రెండ్స్ని మనం ఎంచుకోవడంలోనే మన ప్రవర్తన ఏంటో అర్థమైపోద్ది. నా ఫ్రెండ్ని బట్టి నన్ను అసెస్ చేయొచ్చు. నా ఫ్రెండ్ ఎలాంటోడో తెలిస్తే నేను ఎలాంటోడనో. ఇల్లు చూసి ఇల్లాల్ని చూడాలి, స్నేహితుడిని చూసి అంచనా వేయాలి. తరువాత 7వ వచనం, అచ్చట కృతజ్ఞతాస్తుతులు ఎచ్చట చెల్లిస్తాడట. 6వ వచనం, నిర్దోషినని నా చేతులు నీ బలిపీఠము చుట్టూ. నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడారు బేబీ చెల్లెమ్మ గారి ఇంటి దగ్గర. బలిపీఠము, బలిపీఠం అనగా ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు అక్కడ ఏముంది? యెహోవా యేసయ్యా నీ చుట్టూ నేను ప్రదక్షిణము. మనం ఎవరి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం అనుకోండి, పనికి మాలోళం అయిపోతాం, వేషధారులం అవుతాం, దుష్టుల సంఘం అయిపోతాం, భక్తిహీనులతో సంగత్యం అయిపోద్ది. ఏమండి, బలిపీఠం చుట్టూ తిరిగితే నువ్వు సగం అటు సగం ఇటు ఉన్నావు. బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేస్తే ఏమవుద్దో 7వ వచనం ఉంటుంది. అచ్చట కృతజ్ఞతాస్తుతులు ఎక్కడా? యేసయ్య చుట్టూ మనం తిరుగుతున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చెప్పాలి తప్ప మన గురించి మన సంబంధుల గురించి గొప్పగా ఎక్కడ చెప్పకూడదు. మన గురించి అసలు చెప్పకూడదు. మనల్ని ఎవరైనా పొగిడితే మనం ఒప్పుకోకూడదు. ఎవరైనా పొగిడినప్పుడు దండలేత్తన అంటే సన్మానాలు చేస్తున్నప్పుడు సరే చేయండిరా నన్నావు అనుకో, తర్వాత నీ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒకళ్ళని మనల్ని పొగుడుతున్నప్పుడు వెంటనే చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడదు, ఒకడు నిన్ను పొగిడిన ఎడల నీకు శ్రమ. మనల్ని ఎవరన్నా పొగిడారనుకోండి, సూపర్ అబ్బాయి అన్నామంటే ఒక శ్రమ రెడీగా ఉందని లెక్కేసుకోవడమే మనం. అంటే శ్రమలు ఇప్పుడు ఎవరు తీసుకొచ్చేస్తున్నారు? పనికి మాలినవారు, దుష్టులు, వేషధారులు, వీళ్ళందరూ మనకు కావాలని నెత్తి మీద శ్రమ పెడతారు. నిజ స్నేహితుడు హెచ్చరిస్తాడు, తను ప్రేమించు తండ్రి కుమారుణ్ణి చెప్పరే గద్దించును. ప్రేమిస్తే ఏం చేస్తాం? నిజమైన ప్రేమ గద్దిస్తుందండి ఎక్కడికి వెళ్ళినా. ఆర్టిఫిషియల్ ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని ఓకే నువ్వు సూపరు, నువ్వు డోపరు, సిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు, అబ్బా సూపర్గా ఉన్నావు, సిరిబ్యాటర్లాగా ఉన్నావు. ఆ తర్వాత చెయ్యి ఇచ్చేసి చెయ్యి ఊపేసి వెళ్ళిపోతాడు అంతే. నిజ స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఆ విడువని ప్రేమ ఎప్పటికప్పుడు నీతి మార్గాన మనలను నడిపిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తాడా ప్రేమించడా? మరి 23వ కీర్తన 3వ వచనం ఏంటది? 3వ వచనం తీద్దాం. నీతి మార్గాల్లో నడిపించడం అంటే మనం నీతి మార్గాల్లో నడుస్తాం. మనం గొర్రెలు నీతి మార్గాలు నడుస్తాయా? రోడ్డు మీద నడుస్తాయా? అది అటు కనపడుతూ ఉంటే కాపరేట్ వెళ్ళాడు అనుకో, ఆ పక్క వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు నీతి మార్గాన్ని తప్పితే దేవుడు ఏం చేస్తాడు? దుడ్డు కర్ర ఒకటి ఉంటుంది ఆయన దగ్గర, ఒకటి వేస్తాడు. వేసినప్పుడు ఆయన తీసుకురా అక్కర్లా, మనమే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం. ఆయన ప్రేమిస్తున్నాడా ప్రేమించట్లేదు? ఆయన కాపరా కాదా? ఒకవేళ నువ్వు దండించట్లేదు, నీతి మార్గాన్ని చెప్పట్లేదు అని అంటే, రాత్రి ప్రయాణమే వస్తుంటే ఆ చిన్నపిల్ల విసిగిస్తుందని ఆవిడేముంది, కొట్టు పిల్లని. ఏం కొడతాం? కొట్టి మనమే ఆడవాలి, ఆవిడ ఆడవదు. ఆవిడ నవ్వుతూ ఉంటుంది. బాలుడు నడవవలసిన త్రోవ నేర్పాలి. ఎలాగనంటే నేర్పాల్సిన రీతిలో నేర్పాలి, కొట్టేసి దండించి కాదు. విలాప వాక్యాలు అయిపోద్ది. తర్వాత 26వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును ఎప్పుడు ప్రేమిస్తామంటే ఆ పై నలుగురిని మనం పక్కన పెట్టినప్పుడు, మన కన్నుల ఎదుట ఆయన యొక్క కృపను పెట్టుకున్నప్పుడు, నివాసమును తర్వాత ఆయన తేజోమహిమ నిలుచు స్థలమును మనం ప్రేమిస్తాం. ప్రేమించిన తరువాత మన పరిస్థితి ఎలా ఉంటుందంటే 9వ వచనం, వారి చేతిలో దుష్కార్యములు, వారి కుడి చెయ్యి లంచములతో
ఇవేవి మన దగ్గర ఉండవు. 11వ వచనం చదువుదాం. నేను యథార్థం నన్ను విమోచించుము, నన్ను కరుణించుము, సమభూమిలో నా పాదములు. యెహోవాను స్తుతించడం మొదలు పెడితే మన కాలు ఒక కాలేమో లోతులోను ఒక కాలేమో ఎత్తు మీద ఉండవు. నిలబడగలం అలాగా? ఒక కాలు కింద పెట్టి ఒక కాలేమో పైన పెట్టి ఒక కాలు కింద పెట్టి నిలబడగలమా? ఏమండి? సమభూమిలో చక్కగా నిలబడగలం. దేవుడు ఏం చేస్తాడు అని అంటే, దేవుడిని నమ్ముకుంటే మరలా 1వ మాట, ఏమీయూ సందేహింపకుండా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మనం కూడా నేర్చుకుందాం. దావీదు గారి దినాన దేవుడు మనతో మాట్లాడినట్లుగా దావీదు గారి ద్వారా ఏమీయూ సందేహపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ఆయన కృప మన కళ్ళ ముందు ఉంచుకుందాం. చాలు. ఆ రెండు ఉంటే, ఆ 2 వచనాలు మన దగ్గర ఉంటే మిగతా 10 వచనాలు దేవుని సన్నిధిలో మనం చేయగలం. ఆ తేజో మహిమ నిలుచు స్థలమును, ఆ దేవుని మందిరాన్ని మనం ప్రేమించగలం. చాలా ముఖ్యమైన మాటలు ఉన్నాయి దీంట్లో. ఆయనను ప్రేమించాలి. పనికి మాలిన వారికి దూరంగా ఉండాలి, వేషధారులకు దూరంగా ఉండాలి, దుష్టులకు దూరంగా ఉండాలి, భక్తిహీనులకు దూరంగా ఉండాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే మన వల్ల కాదు. ఎందుకంటే లోకమంతా నిండిపోయింది, వీరితోనే నిండిపోయింది. వారికి ప్రత్యేకింపబడిన వారిగా, ఏర్పాటు చేయబడిన, పిలువబడిన వారిగా మనం ఉండాలి అని అంటే దేవునితో సహవాసం చేయాలి. ఆయన కృప మన కన్నులు ఎదుట ఉంచుకుందుము గాక. ఆ కృప కలిగిన దేవుణ్ణి మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకొని